ఇంత పొద్దున్నే వీడియో ఆన్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఆహ్, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఐ ఫీల్ సో బ్యాడ్. అది ఏంటంటే నా పేరు మీద చాలా ఫేక్ ఛానెల్స్ ఉన్నాయి. అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇన్‌స్టా నేను ఓపెన్ చేసి చూడలేను. ఎందుకంటే అసలు నాకు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ అసలు నా దాంట్లో ఇన్‌స్టా ఓపెన్ అవ్వదు కాబట్టి నాకు కూడా అకౌంట్ కూడా ఏం లేదు. ఇక ఫేస్‌బుక్‌లో కూడా చాలా ఫేక్ ఉన్నాయి. అట్లనే మరి యూట్యూబ్‌లో కూడా చాలా ఫేక్ ఉన్నాయి. నా వీడియో పైన అది షార్ట్ వీడియో కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు. నా వీడియోస్ పైన అదేదో డాట్ కామ్స్ అనేసి ఉన్నాయి. ఆ పేరు కూడా నేను నా నోటితో చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ మీరు నిజం అనుకుంటారో అని. ఆ డాట్ కామ్స్ అనే వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎక్కడైనా నా ఫోటోలు, వీడియోలు చూసినంత మాత్రాన తప్పులేదు కానీ అది నా అకౌంట్స్ అని మీరు నమ్మకండి. అండ్ మొన్నే వేరే ఒక ఛానల్ అతను కూడా నాతోటి షూట్ చేశాడు. అప్పుడు అతను కొన్ని చెప్పమంటే నేను చెప్పను ఇలాగైతే. ఎందుకంటే ఇది ఫేక్ వాడు మళ్ళా అక్కడ పెట్టినప్పుడు జనాలు అక్కడ కనెక్ట్ అవుతారు కదా! అట్లా నాకు ఇష్టం లేదు. నార్మల్ కంటెంట్ చెప్తా తప్ప ఇంకేం చెప్పను అనేసి అన్నాను. అప్పటికేదో కొద్దిగా బలవంతంగానో ఏదో కొద్దిగా చెప్పాను. కట్ చేస్తే ఇప్పుడు అదంతా ఫేక్ వాడి దాంట్లో ఉంది. నేను ఆ ఛానల్ అతన్ని అడిగాను. ఇదేంటి నేను అప్పుడు చెప్పనన్నాను కదా! మరి మీరేం చేయలేరా అనేసి నేను అడిగాను అతన్ని. అయితే అతను ఏమంటున్నాడంటే మీరే అవేర్‌నెస్‌గా మీరు వీడియో పెట్టండి అనేసి అంటున్నాడనమాట. సో ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఏదైనా ఫోటో, వీడియో నాకు చూసినంత మాత్రాన ప్రాబ్లమ్ లేదు కానీ దాని మీద ఇంకేదేదో డాట్ కామ్స్ అది ఇదని రాస్తున్నారు. అవన్నీ నమ్మకండి. దానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. సో ఛానల్స్‌లో చాలా వరకు అన్నీ ఫేకే ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో కంటెంట్ తీసి వాడు పెడుతున్నాడు. సో అది మ్యాటర్. సో మీరైతే నమ్మకండి ఫేక్‌వన్నీ. ఏదో డాట్ కామ్స్ అని పెడుతున్నాడు. అసలు నాకు సంబంధమే లేదు. నా నా బాడీ, నా కష్టార్జితం రూ. 1 నేను తినాలి కానీ కాకుండా నా పేరు మీద ఎవడో వేస్ట్ గాడు తింటున్నాడు. అది నాకు నచ్చట్లేదు.